Hi, hello everyone. This is Satyakala. Welcome to my channel Satya Rakesh @VE. నిన్నైతే బిగ్ బాస్ షో అయితే స్టార్ట్ అయిపోయింది సీజన్ 9. ఈ సీజన్ కి కూడా హోస్ట్ ఎవరు అంటే నాగార్జున గారే, కింగ్ నాగార్జున గారు. నిజంగానే పేరు ముందు కింగ్ అని ఎలా అయితే ఉందో సిచ్యువేషన్ ని బట్టి అలానే ఒక కింగ్ ఎలా అయితే హ్యాండిల్ చేస్తారో అలానే మన నాగార్జున గారు కూడా బిగ్ బాస్ హౌస్ మేట్స్ ఏమైనా తప్పు చేసినా సరే ఎప్పుడు ఎలాగా పనిష్ చేయాలన్నా గానీ, ఎప్పుడు ప్రేమగా మాట్లాడాలన్నా గానీ, ఎప్పుడు అప్రిషియేషన్ ఎలా ఉంటే బాగుంటుందో బిగ్ బాస్ షోకి మసాలాస్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, కామెడీ కానీ, ఫన్ కానీ ఎలా అయితే ఉంటే బాగుంటుంది. ఏమైనా లో అయినా సరే, అలానే హౌస్ మేట్స్ ఏమైనా తెలిసి తెలియక ఏమైనా మిస్టేక్స్ చేసినా సార్ స్టైల్ మాస్ స్టైల్లో ఎలా అయితే వాన్ చేస్తారు, తర్వాత షోని ఎలా అయితే ముందుకు తీసుకెళ్తా ఉండాలి అనేది మనం లాస్ట్ సీజన్స్ లో అయితే చూస్తానే ఉన్నాము. అలానే ఈ సీజన్ కి హోస్ట్ కూడా సార్ నాగార్జున సారే అనమాట. అయితే ఇందులో మనకి 13 మెంబర్స్ కామన్ మెన్స్ అయితే అగ్ని పరీక్ష ద్వారా సెలెక్ట్ చేసి అయితే ఉన్నారు ఆల్రెడీ. అయితే మనకి 13 మెంబర్స్ లో నుంచి ఒక 6 మెంబర్స్ మాత్రమే మనకి బిగ్ బాస్ షోకి లాస్ట్ ఎపిసోడ్ లో అయితే లోపలికి వెళ్ళారు. తర్వాత మిగిలిన 9 మెంబర్స్ కూడా సెలబ్రిటీస్. అయితే మనకి ఫస్ట్ హౌస్ మేట్ ఎవరు వచ్చారంటే తనూజ గారు అయితే ఎంటర్ అయ్యారు. తనూజ గారు మనకి ఆల్రెడీ అంతకుముందు సీరియల్ జీ తెలుగులో వచ్చినటువంటి ముద్దమందారం సీరియల్లో వచ్చారు. తనూజ గారు ఆ ముద్దమందారం సీరియల్ నుంచి బాగా మంచి ఫేమ్ అయితే వచ్చింది తనూజ గారికి. అలానే రీసెంట్ గా హాట్ స్టార్ లోనే కుకు విత్ జాతిరత్నాలు కుకింగ్ షో కూడా తను మంచిగా కుక్ చేసి జడ్జెస్ ని కూడా మంచిగా సాటిస్ఫై అయితే చేశారు తనూజ గారు. అలానే బిగ్ బాస్ హౌస్ లో కూడా అందరికి మంచిగా కుక్ చేసి పెట్టి మరి ఎలాగా బిగ్ బాస్ హౌస్ లో ఎలా కుక్ చేసి హౌస్ మేట్స్ ని ఎలా సాటిస్ఫై చేస్తారు అనేది మనం అయితే బిగ్ బాస్ షోలో అయితే చూస్తే హౌస్ మేట్ అయితే ఫ్లోరా గారు అయితే ఎంటర్ అయ్యారు. ఫ్లోరా గారు వచ్చేసి మనకి లక్స్ పాపాల్ లంచుకొస్తావా అనే సాంగ్ లో యాక్టింగ్ అయితే చేశారు. అయితే తను ప్రేమ కోసం అనే మూవీ కూడా చేశారు. తను ఒక సాడ్ లవ్ స్టోరీ అండ్ అంటే తన లైఫ్ లో ఒక సాడ్ లవ్ స్టోరీ అయితే ఉందన్నారు. అలానే చాలా ఎమోషనల్ పర్సన్ అని కూడా చెప్పారు. అలానే తర్వాత తను ఎక్స్ట్రీమ్ వైలెన్స్ అయితే ఫేస్ చేశారని కూడా మనకి నాగార్జున సార్కి అయితే చెప్పడం జరిగింది. అయితే మరి ఇది అంతా కొంచెం స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి హౌస్ లో ఎలా లీడ్ చేస్తారు ఏంది అనేది నాకైతే కొంచెం ఎగ్జైటెడ్ గానే ఉంది చూడాలని. అలా ఫస్ట్ 2 మెంబర్స్ ని సెలబ్రిటీస్ ని లోపలికి ఎంటర్ చేసిన తర్వాత థర్డ్ పర్సన్ ని ఈ కామన్ మెన్స్ 13 మెంబర్స్ లో నుంచి ఒకళ్ళని సెలెక్ట్ చేసి అయితే లోపలికి పంపిస్తున్నారు అనమాట. అది కాన్సెప్ట్. అంటే ఫస్ట్ 2 మెంబర్స్ సెలబ్రిటీస్, తర్వాత ఒకళ్ళు వచ్చేసి కామన్ పర్సన్. ఇప్పుడు 2 మెంబర్స్ తనుజ గారు, ఫ్లోరా గారు లోపలికి అయితే బిగ్ బాస్ హౌస్ లోకి అయితే వెళ్ళిపోయిన తర్వాత అక్కడ టేబుల్ మీద ఒక 13 కార్డ్స్, గ్రీన్ కార్డ్స్ అయితే అక్కడ టేబుల్ మీద అయితే పెట్టేసి ఉన్నాయి. అందులో నుంచి ఆ 13 గ్రీన్ కార్డ్స్ కూడా మన ఈ 13 కామన్ మెన్స్ అన్నమాట. అయితే ఇలాగా 3 మెంబర్స్ ఎంటర్ అవ్వగానే ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది నాకు సార్. అయితే ఫస్ట్ టాస్క్ ఏంటంటే వాష్రూమ్ క్లీనింగ్. అయితే కళ్యాణ్ గారికి ఛాన్స్ ఇచ్చి మీరు ఆ 2 సెలబ్రిటీస్ లో ఎవరికి వాష్రూమ్ క్లీనింగ్ ఈ 1 వీక్ ఇస్తారు అని అంటే కనుక అతను మన కళ్యాణ్ గారు వచ్చేసి ఫ్లోరా గారికి అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ వాష్రూమ్ క్లీనింగ్ టాస్క్ అనేది 1 వీక్ అయితే ఫ్లోరా గారు. 4th కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఇమాన్యుల్ గారు అయితే ఎంటర్ అయిపోయారు. ఇమాన్యుల్ గారు అనగానే మనకైతే మంచి హెల్దీ ఎంటర్టైన్మెంట్ అయితే మనకు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఎలాంటి కల్లా కప్పడం లేకుండా మంచిగా అందరినీ హర్ట్ చేయకుండా కామెడీ చేయడం అనేది చాలా కష్టము. అలాంటి మంచి క్వాలిటీ ఇమాన్యుల్ గారికి ఉంది అనేది నా ఉద్దేశం. తర్వాత వచ్చేసి సృష్టి వర్మ గారు 5th కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అయితే ఎంటర్ అయిపోయారు. తను ఒక లేడీ కొరియోగ్రాఫర్. అలానే తను శర్వానంద్ గారితో వర్క్ చేశారు. అలానే పుష్ప 2లో కూడా వర్క్ చేశారు. మీలో ఎంతమందికి తెలుసు అనేది నాకు కింద కామెంట్ చేయండి సృష్టి వర్మ గారు. అయితే తను అసలు మోటో ఏంది అని చెప్పి నాగసారి అడిగితే
తను చెప్పారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు ఆన్సర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది పర్సనల్ గా. మనం మాస్క్ వేసుకున్నాం అనుకోండి 1 వీక్ అలాగా కవర్ చేసుకోగలుగుతాం, లేదా 2 వీక్స్ కవర్ చేసుకోగలుగుతాం, అలానే 3 వీక్స్ కవర్ చేసుకోగలుగుతాం. లేదు అంటే అలాగా 1-2 వీక్స్ అయితే మేనేజ్ చేయొచ్చు. ఇంకా అంతకు మించి అయితే మనం మేనేజ్ చేయలేం కదా. అదే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాము అంటే మనం అంటే ఏంటో మనకి తెలుస్తుంది, అలానే బయట ఉన్న ఆడియన్స్ కి కూడా మనం అంటే ఏంటో తెలుస్తుంది. అంటే నో మాస్క్ లాగా ఉంటాం కాబట్టి బిగ్ బాస్ హౌస్ అంటే అని ఆన్సర్ చెప్పారు నాకు. అదే నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ 4 and 5 ఇమాన్యుల్ గారను తర్వాత సృష్టి వర్మ గారు ఇద్దరైతే వాళ్ళిద్దరూ వచ్చేసారు కాబట్టి హౌస్ లోకి. నెక్స్ట్ కామన్ మెన్ సెలెక్ట్ చేయాలి కాబట్టి నెక్స్ట్ బిందు మాధవి గారు అయితే స్టేజ్ మీదకి వచ్చారు. స్టేజ్ మీదకి వచ్చినప్పుడు నాకు సార్ మీకు నచ్చినటువంటి ఈ ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోమంటే బిందు మాధవి గారు మాత్రం ఖచ్చితంగా హరీష్ గారిని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. నేను కూడా తన్నే సెలెక్ట్ చేసుకుంటారేమో అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఆడిషన్స్ కి వచ్చినప్పుడు ఎంత రూడ్ గా అయితే మాట్లాడారు హరీష్ గారితో. తర్వాత మనం ఎపిసోడ్స్ చూస్తూ ఉంటే గనక తనంత చేంజ్ అయిపోతూ ఉన్నారు. చేంజ్ అంటే ఐ మీన్ తను ఏదైతే అనుకున్నారో అదే స్టాండ్ మీద అయితే ఉన్నారు. అబద్ధాలు చెప్పడం గానీ అలానే మనం అలాంటివి అయితే మనం కూడా ఏం నోటీస్ చేయలేదు. అందుకని చెప్పేసి స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఆడిషన్స్ కి వచ్చినప్పుడు ఎలా అయితే ఉన్నారో ఇప్పుడుకి కూడా అలానే ఉన్నారు. కాబట్టి అయితే అగ్ని పరీక్షలో మనం అన్ని ఎపిసోడ్స్ టాస్క్లు అన్ని బాగానే అయితే చూసాము హరీష్ గారివి. అతను మెయిన్ మోటో ఏంది అంటే మాస్క్ తో ఎవరైనా ఉంటే గనక ఆ మాస్క్ ని తీసే విధంగా ట్రై చేస్తూ ఉంటాను అని చెప్పేసి అయితే అన్నారు మనకి నిన్న నాగ్ సార్ తోటి. బట్ బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ మంది మాస్కులతోనే ఉంటారు స్టార్టింగ్ లో. అది హరీష్ గారు ఎలాగా ఐడెంటిఫై చేసి దాన్ని బయటికి రివీల్ చేస్తారు అనేది మనమైతే చూడాలి. బిగ్ బాస్ హౌస్ లో మనకి బయట వేరు, బిగ్ బాస్ హౌస్ లో వేరు. అంటే అగ్ని పరీక్షలో కూడా టాస్క్లు అవైతే అన్ని బాగానే పెట్టారు. బట్ బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటది ఏంటి అనేది మనమైతే ఈ రోజు నుంచి అయితే చూద్దాం ఖచ్చితంగా హరీష్ గారు. నెక్స్ట్ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ మేట్ గా భరణి గారు అయితే ఎంటర్ అయిపోయారు నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్ లోకి. అయితే ఒక చిన్న ట్విస్ట్ అయితే జరిగింది బిగ్ బాస్ కి అను భరణి గారికి చిన్న ట్విస్ట్ అయితే జరిగింది. అదేంటి అంటే భరణి గారు వచ్చేసి ఒక చిన్న రెడ్ కలర్ బాక్స్ తోటి ఒకటైతే షో దగ్గరికి నాగ్ సార్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. ఆ బాక్స్ కూడా షో లోపలికి తీసుకొని వెళ్తాను అని చెప్పేసి భరణి గారు అంటున్నారు. బిగ్ బాస్ ఏమో దానికి ససే మీరా ఒప్పుకునేది లేదు అని చెప్పేసి అయితే అన్నారనమాట. అయితే తర్వాత అయితే భరణి గారేమో నాకు అది చాలా వాల్యుబుల్, చాలా ఇంపార్టెంట్, నాకు అది ఉంటేనే నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తాను, లేదు అంటే నేనైతే వెళ్ళను అని చెప్పేసి అయితే ఖచ్చితంగా అయితే నాగ్ సార్కి అయితే చెప్పడం జరిగింది. నాగ్ సార్ మళ్ళీ బిగ్ బాస్ తో డిస్కస్ చేసేసి మీరు అలా అయితే కనుక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి నాగ్ సార్ కూడా ఖచ్చితంగా చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ 8th కంటెస్టెంట్ గా అయితే రీతు చౌదరి అయితే ఎంటర్ అయ్యారు. రీతు చౌదరి అంటే మీకు ఎంతమందికి ఇష్టం అనేది నాకు కింద కామెంట్ చేయండి. నాకైతే లోపల ఒకటి బయట ఒకటి అలా ఉంచుకొని మాట్లాడదు అని చెప్పేసి అయితే నాకైతే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే శ్రీదేవి డ్రామా కంపెనీలో చూస్తూ ఉంటాం మనం రీతు చౌదరిని. ఎంత కామెడీగా అంటే ఐ మీన్ ఎవరైనా పంచులు వేసినా సరే తను తీసుకుంటూ ఉంటుంది. రివర్స్ లో మీరు నన్ను ఇలాగా పంచేశారు, నేను కూడా రివర్స్ పంచ్ వెయ్యాలి అని చెప్పేసి అలాంటి మెంటాలిటీ అయితే కాదు తంది. తను ఎవరు ఏమన్నా సరే మంచి పాజిటివ్ వేలో అయితే తీసుకుంటుంది. అంటే చిన్న పిల్లల మనస్తత్వం కూడా ఉంటుంది తనలో. అయితే బిగ్ బాస్ హౌస్ లో తను ఎలాగా హ్యాండిల్ చేస్తుంది సిచ్యువేషన్స్ ని, అలాగే చిన్నపిల్లలానే ఉండిపోతుందా, లేదు అంటే కొంచెం మెచ్యూర్డ్ గా ఆలోచిస్తుందా. అయితే ఇమాన్యుల్ గారు అను రీతు చౌదరికి అయితే మంచి ర్యాప్ అయితే ఉంటుంది శ్రీదేవి డ్రామా కంపెనీలో. చూద్దాం బిగ్ బాస్ హౌస్ లో కూడా అదే ఫ్రెండ్షిప్ కొనసాగుతుందా, లేదు అంటే వాళ్ళకి ఏమైనా ఐ మీన్ టాస్క్ అలా వచ్చినప్పుడు చిన్న చిన్న ఫైట్స్ అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, అలాంటి ఫైట్స్ వాళ్ళిద్దరి మధ్యలో కూడా జరుగుతుందా, ఒకవేళ జరిగితే వాళ్ళు ఎలా తీసుకుంటారు ఏంది అనేది మనమైతే బిగ్ బాస్ షోలో అయితే చూద్దాం ఈ రోజు నుంచి. అయితే 9th కంటెస్టెంట్ అయితే డిమాండ్ పవన్ అయితే సెలెక్ట్ చేశారు నాగ్ సార్. అయితే అతనిలో ఒక మంచి క్వాలిటీ ఏంటి అని అడిగితే తను ఏం చెప్పారంటే నేను ఏది పడితే అది మాట్లాడకుండా మంచిగా ఆలోచించి మాట్లాడతాను అని అయితే మా పేరెంట్స్ అయితే చెప్తూ ఉంటారు సార్ అని చెప్పేసి అయితే చెప్పారు. నాకే ఆ వర్డ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే గబుక్కున అందరూ అయితే నోటికి ఏదో వచ్చేస్తే అది మాట్లాడుతూ ఉంటారు జనరల్ గా, కానీ అతను ఏమన్నారంటే అలా మాట్లాడకుండా కొంచెం ఆలోచించి మాట్లాడతారు
ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అనేసరికి నాకు కొంచెం సరే బిగ్ బాస్ హౌస్ లో కూడా ఎలా పడితే అలా మాట్లాడరేమో, ఐ మీన్ కొంచెం బ్యాలెన్స్ లో ఏమైనా మాట్లాడతారేమో, చూద్దాం ఎలాగా మేనేజ్ చేస్తారా బిగ్ బాస్. నెక్స్ట్ 10th కంటెస్టెంట్ గా సంజన గారు అయితే హౌస్ లోకి అయితే ఎంటర్ అయ్యారు బిగ్ బాస్ హౌస్ లోకి. సంజన గారు చిన్నప్పటి నుంచి తన మోడలింగ్ అయితే స్టార్ట్ చేశారంటే తన ఇంట్రెస్ట్ తోటి ఈ మోడల్ గా స్టార్ట్ చేశారు. చిన్న వయసు నుంచి 12 years నుంచి తన జర్నీ అయితే స్టార్ట్ చేసేసారంట. తర్వాత బుజ్జిగాడు మూవీ చేశారు. అలాగే తను వచ్చేసి కంప్లీట్ గా ఫ్యామిలీ పర్సన్. అయితే తనకు ఒక 2 kids ఉన్నారు అని అయితే మనకి నిన్న షోలో నాగ్ సార్ ముందు అయితే చెప్పారు. అయితే 55 shows పైన చేశారంట, మూవీస్ చాలా చేశారంట తను. అయితే తను ఫ్యామిలీ పర్సన్ కాబట్టి ఏమన్నా ఎమోషనల్ గా ఎలా ఉంటారు, టాస్క్లు వచ్చినప్పుడు ఎలా ఉంటారు, తర్వాత మరి ఫ్యామిలీ పర్సన్ కాబట్టి ఏమైనా కిడ్స్ మీద ఏమైనా లవ్ అండ్ ఎఫెక్షన్ తోటి మరి బిగ్ బాస్ హౌస్ లో ఎలా లీడ్ చేస్తారు ఏంటో అనేది నాకైతే చూడాలనిపిస్తుంది. తన్ని ఎలాగా ఉంటారా కిడ్స్ ను వదిలేసి అని చెప్పి. ఓకే, లెట్స్ సీ ఇన్ బిగ్ బాస్. నెక్స్ట్ 11th కంటెండర్ గా అయితే రాము రాథోడ్ గారు అయితే హౌస్ లోకి ఎంటర్ అయిపోయారు. ఈ రాము రాథోడ్ అంటే మనకు తెలుసు కదా, రాను బొంబాయికి రాను ఆ సాంగ్ కొరియోగ్రాఫర్ అనమాట. అతనే అదే సాంగ్ ని రాశారు, అలానే కొరియోగ్రాఫర్ చేశారు, అలానే యూట్యూబ్ లో రిలీజ్ కూడా అతనే చేశారు. తను కూడా ఇలానే చిన్నప్పటి నుంచి తనకి హాలిడేస్ ఉన్నప్పటి నుంచి ఫ్యామిలీ ఫంక్షన్స్ లలో ఇలాగా సాంగ్స్ పాడటం గానీ, డాన్స్ లో వేయడం గానీ, కొరియోగ్రాఫింగ్ చేయడం గానీ చాలా చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉండేవాళ్ళంట. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే ఈ రాను బొమ్మాయికి రాను అనే సాంగ్ మన మిస్ వాళ్ళ స్టేజ్ మీద కూడా ఈ సాంగ్ ప్లే అవుతా అయితే ఉందంట. అది నేను నాకు సార్ చెప్పలే, నాకైతే చాలా బాగా అనిపించింది. అలానే ఇది వచ్చేసి ఈ సాంగ్ వ్యూస్ వచ్చేసి 516 million వ్యూస్ అయితే ఉందంట యూట్యూబ్ లో ప్రెసెంట్ ఈ సాంగ్ కి. చూడండి ఎంత మంచి క్రేజ్ అయితే సంపాదించుకున్నారు బయట అయితే రాము రాథోడ్ గారు. అలానే బిగ్ బాస్ హౌస్ లో కూడా మంచి పేరు సంపాదించుకోవాలని అయితే నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అలానే ఎలాగా ఉంటారు బిగ్ బాస్ హౌస్ లో కూడా మనల్ని కూడా మంచిగా ఎంటర్టైన్ చేస్తారు, అలా సాంగ్స్ పాడుకుంటూ డాన్స్ వేసుకుంటూ. మిగిలిన హౌస్ మేట్స్ తోటి మింగిల్ అయిపోయి ఉంటారా లేదా, లేకపోతే సింగిల్ గా ఉంటారా అనేది అయితే మనం బిగ్ బాస్ హౌస్ లో అయితే చూసేద్దాం. అలాగా శ్రీజ తమ్ముని అయితే నవదీప్ గారు అయితే సెలెక్ట్ చేశారు 12th కంటెస్టెంట్ గా. ఫైనల్లీ శ్రీజ కోరిక అయితే నెరవేరింది అనుకుంటున్నాను. తను day 1 నుంచి కూడా మంచి బుల్లెట్ స్పీడ్ తో అయితే ఉంది. అసలు అగ్ని పరీక్ష షో నుంచి మనం చూస్తూనే ఉన్నాం తను ఎంత మంచి హైపర్ యాక్టివ్ గా ఉంది అనేది. అలానే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కూడా అలాంటి మంచి ఎనర్జెటిక్ పర్సన్స్ ఉంటే అది ఇంకొంచెం వేరే లెవెల్ షో నడుస్తుంది అనేది అయితే నా ఉద్దేశం. అంత మంచి ఎనర్జెటిక్ గా ఉండే వాళ్ళైతే కొంచెం స్మార్ట్ గా ఆడగలరు, కొంచెం అలానే స్ట్రాంగ్ అండ్ ఫుల్ కాన్ఫిడెన్స్ గా కూడా తను ఈవెన్ రైట్ ఆర్ రాంగ్ ఏదైనా కానివ్వండి చాలా స్ట్రాంగ్ అయితే చెప్తూ ఉంటుంది. ఫస్ట్ నుంచి కూడా అగ్ని పరీక్ష షో నుంచి కూడా టిల్ నౌ తను అలానే ఉంది. బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటుందో ఏందో అయితే ఫుల్ ఎగ్జైటెడ్ గా ఉంది తన్ని కూడా చూస్తూ ఉండడం. నవదీప్ గారు ఫైనల్ గా మీరు సపోర్ట్ చేసినందుకు తనైతే మంచిగా బిగ్ బాస్ హౌస్ లోకి అయితే ఎంటర్ అయిందని అయితే నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ ప్రియా గారు 14th కంటెస్ట్ గా కామన్ మెన్స్ లో నుంచి ప్రియా గారు అయితే సెలెక్ట్ అయిపోయారు. బీబీ హౌస్ లోకి అయితే 14th కంటెస్టెంట్ గా అయితే జాయిన్ అయిపోయారు. అయితే నాకైతే day 1 నుంచి ప్రియా గారు అంటే నాకు కొంచెం మంచి అంటే మంచి యాక్టివ్ గా మంచి బ్యూటీగా ఉన్నారు కదా, నాకెందుకో ఫస్ట్ నుంచి పర్సనల్ గా అయితే నాకు చాలా బాగా నచ్చుతున్నారు ప్రియా గారు. అలానే తను అగ్ని పరీక్షలో కూడా టాస్క్ స్టార్టింగ్ లో కూడా అగ్ని పరీక్ష టైంలో కూడా శ్రీముఖి గారితో కూడా మంచిగా కన్వర్జేషన్ ఉండేసరికి రీల్స్ మంచిగా చేస్తాను అని చెప్పేసి, అంటే కొంచెం ప్రొఫెషనల్ గా కాకుండా డాక్టర్ అయినా సరే ప్రొఫెషనల్ గా కాకుండా ఇలాగ కామన్ మెన్స్ ఎలా అయితే మనం ఉంటామో అలానే మాట్లాడేసరికి నాకు కొంచెం మంచిగా హార్ట్ గా టచ్ అయితే అయ్యారు ప్రియా గారు. నా ఫుల్ సపోర్ట్ అయితే నేను ప్రియా గారికి ఇస్తాను ఫస్ట్ నుంచి day 1 నుంచి కూడా. మీరు కూడా day 1 నుంచి ప్రియా గారికి సపోర్ట్ అయితే ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. తర్వాత 13th కంటెస్టెంట్ గా అయితే సుమన్ శెట్టి గారు అయితే ఎంటర్ అయిపోయారు మన బీబీ హౌస్ లోకి.
సుమన్ శెట్టి గారు కూడా చిన్నప్పటి నుంచి తనకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టంగా ఉండేవాళ్ళంట. తర్వాత మనకు తెలుసు కదా నిజం సినిమా చూసాము. అలానే తేజ గారు అంటే ఇంకా గాడ్ ఫాదర్ అన్నమాట. అంటే ఎవరు మనమైనా అంతే కదా, ఎవరైనా హెల్ప్ చేసి కొంచెం మంచి పొజిషన్ లో నిలబెట్టారు అంటే కనుక మనం వాళ్ళ పేరుని అసలుకి లైఫ్ లో మర్చిపోవడం అనేది జరగదు కదా. అలానే మన ఈ సుమన్ శెట్టి గారికి కూడా తేజ గారు అంటే గాడ్ ఫాదర్ అనేది నిన్న నాగ్ సార్తో అయితే డిస్కస్ చేశారు. అలానే అతను తమిళ్, మలయాళం, తెలుగు, కన్నడ అన్నిట్లో కూడా మూవీస్ అండ్ షోస్ అయితే చేస్తూనే ఉన్నారు. తర్వాత అతనికి మంచి ఫేమస్ డైలాగ్ అయితే మనకు తెలిసిందే కదా, అధ్యక్ష అని అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా. అలానే అతనే అన్నమాట సుమన్ శెట్టి గారంటే. మరి ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో నేనైతే లిటరల్ గా వెయిట్ చేస్తున్నా బీబీ హౌస్ లో. మీరు కూడా నాతో పాటు వెయిట్ చేస్తున్నారా లేదా అనేది నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్ గా మర్యాద మనీష్, నేనైతే లిటరల్ గా ఎప్పుడు వస్తారా, ఇంకా లాస్ట్ కి వచ్చేసారు కదా, కొంపదీసి సెలెక్ట్ అవ్వలేదా ఏంటా అని చెప్పేసి నేనైతే లిటరల్ గా చాలా ఫీల్ అవుతా ఉన్నాను మర్యాద మనీష్ గారి గురించి. అతను డే 1 నుంచి కూడా చాలా స్ట్రాటజీస్ యూజ్ చేస్తూనే ఉన్నారు. 3 ఎపిసోడ్స్ వరకు అయితే ఏదేదో చేశారు. బట్ ఎపిసోడ్ 4 నుంచి అయితే తను ఏదైతే దేనికోసం అయితే ఆడుతున్నారు అని తనకి అర్థమైందో దానికోసం చిన్న పాయింట్ ని కూడా వదలకుండా మంచిగా అతనైతే తన 100% అయితే ఇచ్చేసారని అయితే నాకైతే అర్థమైపోయింది. ఫైనల్ గా శ్రీముఖి గారు వచ్చి అయితే మర్యాద మనీష్ అయితే సెలెక్ట్ చేస్తే అమ్మయ్య అనిపించింది నాకైతే. అలానే ఇంకా ఇది డే 1 బిగ్ బాస్ సీజన్ 9. మళ్ళీ డే 2 వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకి మళ్ళీ రేపు వీడియోతో అయితే వచ్చేస్తాను. ఈ రోజు ఏం జరుగుతుంది ఏది మన బిగ్ బాస్ హౌస్ లోకి, ఈ రోజు నామినేషన్స్ ఉంటాయి, ఎలా జరగబోతాయి నామినేషన్స్, ఫస్ట్ నామినేషన్ సీజన్ 9 కి ఎలా ఉంటుంది ఏంటి అనేది మళ్ళీ నేను రేపు ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు అలాగా 9 సెలబ్రిటీస్ అండ్ 6 కామన్ పర్సన్స్ అయితే మన బిగ్ బాస్ సీజన్ 9 అయితే స్టార్ట్ అయిపోయింది. అయితే ఇందులో వచ్చేసి డబుల్ హౌసెస్ ఉన్నాయి. ఒకటేమో మెయిన్ హౌస్, అలానే సెకండ్ది అవుట్ హౌస్ అయితేనేమో స్విమ్మింగ్ పూల్ దగ్గర అలా ఉంది, అది టెనెంట్స్ లాగా అనమాట. అలానే మెయిన్ హౌస్ ఓనర్స్ హౌస్, అది మనకి ఓనర్స్ హౌస్ ఎవరెవరికి అంటే మనకి అగ్ని పరీక్షలో ఎవరైతే విన్ అయిపోయి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళారో వాళ్ళకి అది ఓనర్స్ హౌస్ అని చెప్పేసి. మెయిన్ హౌస్ ఓనర్స్ హౌస్, అది మన అగ్ని పరీక్ష కామన్ పర్సన్స్ అనమాట. మన ఈ సెలబ్రిటీస్ కేమో అవుట్ హౌస్, అంటే అది టెనెంట్ హౌస్ లాగా అని అయితే నిన్న మనకి బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేశారు, నాగ్ సార్ అయితే అనౌన్స్ చేశారు. ఇదనమాట నిన్నటి ఎపిసోడ్.